ప్రైజ్ ది లార్డ్. మనుషులు ఎక్కువగా చేసే పాపాలు ఏంటి అని చెప్పినప్పుడు, ఓకే, మన క్రైస్తవుల విషయంలో చాలామంది ఏం పాపాలు, ఎక్కువ మంది దేవునిలో బలంగా లేని వాళ్ళు ఎటువంటి పాపాలు చేసే అవకాశం ఉందంటే చాలామంది ఏం చెప్తారో తెలుసా? ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళకపోవడం చాలా పెద్ద పాపము, కానుకలు ఇవ్వకపోవడము చాలా పెద్ద పాపము, సీరియల్ చూడడము టీవీలో చాలా పెద్ద పాపము, సినిమా హాల్కి వెళ్ళడం చాలా పెద్ద పాపము, ఎక్కువ అలంకరణ చేసుకోవడము, వెస్ట్రన్ వేర్ వేసుకోవడము, ఇవన్నీ చాలా పెద్ద పాపాలండి. చాలామంది క్రైస్తవులు ఏ పాపాలు చేస్తూ ఉంటారు అని మీ అందరికీ మనసులో రావచ్చు, అందరికీ రాకపోవచ్చు, బట్ చాలామంది చెప్పేటువంటి పాపాలు ఇవే. మరి చాలా రకాల పాపాల గురించి దేవుని వాక్యంలో రాస్తుంది. అలాగే నూతన నిబంధనలో కొన్ని పాపాల గురించి మరి రాస్తుంది. అదేంటో చూద్దామా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో పలుకుతుంది, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మతత్తులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. మరి ఇదేంటి దేవుని వాక్యంలో పాపాలంటే ఇవి రాస్తుంది? ఇవన్నీ చేయకూడదని రాస్తుంది, ఇవి తప్పని రాస్తుంది. ఏం రాస్తుంది? మత్సరము, కలహము, ద్వేషములు, క్రోధములు, వీటి గురించి దేవుని వాక్యం ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. ఇవన్నీ కూడా, ఇలాంటి పాపాలు ఏవి కూడా చేయనేటువంటి క్రైస్తవుడు ఉన్నాడా? మానవులు ఉన్నారా? కొన్ని క్రైస్తవులు అంటే కోపం వస్తుందేమో. మానవులు ఉన్నారా ఈ పాపాలన్నీ చేయని వాళ్ళు? క్రోధములు, కలహములు, మత్సరములు అంటే అసూయ, జలసి, ఈర్ష, పగ, ప్రతీకారము, తమను తాము దేవుని బిడ్డలగా ప్రతి వారము చర్చికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దశం భాగాలు ఇచ్చి కానుకలు ఇచ్చి అలంకరణ చేసుకోకుండా తెల్ల వస్త్రాలు వేసుకుని తిరుగుతూ తమకు తాము చాలా పరిశుద్ధులుగా పిలుచుకునేటువంటి క్రైస్తవుల్లో ఈ పాపాలు లేవా? ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక సహోదరి సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యాలను విని అన్యులు ఎంత అపహాస్యం చేస్తున్నారు, నీ వల్లనే దేవుని నామము అపహాస్యం చేయబడుతుందన్న వాక్యము ఎలా నెరవేరుతుందో చూడండి. అన్యుల వల్ల కాదు దేవుని నామం అపహాస్యం చేయబడుతుంది, క్రైస్తవుల వల్లనే. ఆ సహోదరి ఏం సాక్ష్యం చెప్తుందంటే, ఆవిడ తన ఇంట్లో పక్క ఫ్లాట్ వాళ్ళు విపరీతంగా సీరియల్స్ కానీ టీవీ పెట్టుకుని చూస్తారంట. ఈమె చాలా పరిశుద్ధురాలు కనుక ఆ టీవీ చూడడము, సీరియల్ చూడడము ఇవన్నీ ఆవిడకి ఇష్టం ఉండదంట. వాళ్ళు అవి పెట్టుకొని చూస్తే మాకు ఆటంకంగా ఉందంట. వాళ్ళు అవన్నీ పెట్టుకుని చూస్తే మాకు చిరాగ్గా ఉందంట. అందుకని ఈవిడ ఏం చేసింది, యుద్ధము యెహోవాదే అని వాక్యం పెట్టి ప్రార్థన చేస్తే, యుద్ధం చేసే యెహోవా ఏం చేశాడని సాక్ష్యం చెప్తుంది. ఆ టీవీ పెట్టుకునేటువంటి, ఆ యొక్క సీరియల్ పెట్టుకునేటువంటి ఆ వాళ్ళ కొడుకంట న్యూమోనియా వచ్చి, నిమ్మొచ్చి, ఆయాసం వచ్చి చాలా ఇబ్బంది పడ్డాడంట. చాలా కష్టపడేసరికి వాళ్ళ బాధలో టీవీ పెట్టడం మానేశారంట. దాన్ని బట్టి యుద్ధము యెహోవాదే అని చెప్పి ఈమె చేసే ప్రార్థన ఫలించింది అని క్రోధము, పగ, ప్రతీకారము, మత్సరము కలిగినటువంటి సాక్ష్యము చెప్పింది. ఇది గొప్ప సాక్ష్యంగా తీసుకుని మా సంఘంలో ఉన్నటువంటి ఈ సహోదరికి దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఈమెకి ఇలాంటివన్నీ బోధించింది మేమే అని ఆ సేవకులు కూడా ఆ సాక్ష్యాన్ని యూట్యూబ్లో పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో పెట్టారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఎవరిపైనా సరే క్రోధం ఉన్నా సరే, ఎవరైనా మనకు హాని చేసినా సరే, అటువంటి వ్యక్తి పడిపోయినా సరే అది చూసి సంతోషిస్తే దేవునికి భయంకరమైన కోపం వస్తుందని దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. ఆ యుద్ధము యెహోవాదే అని ప్రార్థించినప్పుడు వారు ఏ విధంగా ప్రభువుని తెలుసుకుని ఈ తప్పులు చేయొచ్చు, చేయకూడదు అని చెప్పి వాళ్ళు మారు మనసు పొందుతారని ఎక్స్పెక్ట్ చేయాలి. కానీ వారి ఇంట్లో ఉన్న వారికి అనారోగ్యం చేసి ఆ టీవీ చూడడం ఆపేసేయాలని కోరుకుని అది సంతోషంగా వాక్యంలాగా చెప్తుంది. అవి సంతోషంగా వాళ్ళు యూట్యూబ్లో పోస్ట్ చేసుకుంటున్నారు. క్రైస్తవులు చాలా మంది కూడా ఈ వాక్యంలో చెప్పిన పాపాలన్నీ వాళ్ళు పరిశుద్ధత అనుకునేటువంటి, లోకానికి కనపడేటువంటి ప్రతి రకమైన పరిశుద్ధమైన కార్యాలు, వారే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అయ్యి ప్రతి రకమైన పరిశుద్ధమైన కార్యాలు చేస్తున్నారు. కానీ ఇవన్నీ చేసి మేము పరిశుద్ధులం అనుకుంటున్నారు. కానీ
దేవుడు వాక్యంలో చెప్పినటువంటి పాపాలన్నీ కూడా ప్రతిరోజు ప్రతి క్షణము చేస్తున్నారు. అందుకనే పరలోక రాజ్యంలో మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారని దేవుని వాక్యం పలుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి క్రియలు కనుక మనలో ఉంటే, ఇలాంటివన్నీ అంటే లోకానికి, చర్చిలో పాస్టర్ గారికి, తోటి క్రైస్తవులకి పరిశుద్ధులుగా కనపడేటువంటి పవిత్రమైన కార్యాలు ఉండి దేవునికి అసహ్యమైన కార్యాలన్నీ ఉంచుకుంటే అలా ఉన్న వారందరూ కూడా పరలోకంలో కడపటి వారు అవుతారు. ఇలాంటి తప్పుడు క్రియలు, తప్పుడు ఆలోచనలన్నీ మానేసి ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి ఏదో తప్పులు, ఏదో పాపాలు అనుకుని అవతల వాళ్ళని జడ్జ్ చేయకుండా మనమేం చేస్తున్నాం, మనలో నిజంగా ఎటువంటి తప్పు ఉంది అని వాక్యం తెలుసుకుని దాని ప్రకారం జీవిస్తే నిజమైన దేవుని కృపను పొందుకున్న వారం అవుతాము. మనల్ని చూసి, మన జీవితం చూసి అనేక మంది ప్రభువుని విశ్వసిస్తారు. ఇలాంటి సాక్ష్యాల వల్ల కాదు, ఇలాంటి సాక్ష్యాల వల్ల దేవుని నామం అపహాస్యం చేయబడుతుంది అన్యుల్లో. అది వినడానికే చిరాగ్గా ఉంది. అంత గొప్పగా ఆ సేవకులు ఎలా పెట్టారో అర్థం కావట్లేదు. యూట్యూబ్లో ఆవిడ ఎలా చెప్పిందో అర్థం కావట్లేదు. వాక్యం బోధించి సరిచేయాల్సిన సేవకులు కూడా అది గొప్పగా మరి యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ పోస్ట్ చేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి తప్పుడు వాక్యాన్ని కనుక చెప్తూ మిమ్మల్ని డైవర్ట్ చేసినట్లయితే, అసలైనటువంటి దేవుని వాక్యాన్ని బోధించకుండా వారు పెట్టుకునేటువంటి సొంత రూల్స్ని బోధించేటువంటి సంఘాలకు వెళ్ళడం కన్నా ఇంట్లో కూర్చుని ప్రార్థన చేసుకోవడం బెటర్. ఇంట్లో కూర్చుని వాక్యం చదువుకుంటూ పరిశుద్ధాత్మని అడగండి, ప్రభువా మరి వాక్యంలో ఉన్న నిజమైన సత్యం మాకు బోధించండి, మనుషులు పెట్టేటువంటి రూల్స్ కాదు అని. గాడ్ బ్లెస్ యూ.